ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనము. అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను కుమారుల కుమారులను 4 తరముల వరకు చూచెను. ప్రియులరా, భక్తుడైన యోబు గురించి మనం ఆలోచన చేస్తే మరి తన జీవితం ఎంతో ఎంతో అద్భుతకరమైనదండి. ఎందుకంటే తన గురించి మరి యోబు వంటి యథార్థవంతుడు గాని, భయభక్తులు కలిగిన వ్యక్తి గాని, పరిశుద్ధమైన వ్యక్తి గాని మనకి కనపడరు. ప్రియమైన వర్లరా, మరి అటువంటి యోబు కష్టాలు అనుభవించాడు, సుఖాలు అనుభవించాడు. కానీ సమస్తము కూడా ప్రభు నామానికి మహిమే అని ప్రభువును స్తుతించాడు తప్ప మరొకటి చేయలేదని. కష్టాల్లోనూ ప్రభువును స్తుతించాడు, సుఖాల్లోనూ కూడా ప్రభువును స్తుతించాడు. మరి తన జీవితము కష్టము కలిగింది కదా అని ఆ కష్టములోనే ఆగిపోలేదండి. దేవుడు అతనిని ఎంతగానో ఆశీర్వదించాడు. అంతేకాకుండా 4 తరముల వరకు తను చూడగలిగాడండి. కుమారుల్ని చూడగలిగాడు. మరి తన బిడ్డలకి చక్కటి స్వాస్థ్యాన్ని, కుమార్తెలకు కావచ్చు, కుమారులకు కావచ్చు, మరి చక్కగా సమానముగా ప్రియమైన వల్లరా స్వాస్థ్యమును పంచగలిగాడు. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. బహుకాలము నిండిన వృద్ధుడిగా తను మృతి పొందాడు. అంటే దేవుడిచ్చిన దీర్ఘాయువు చేత తను నింపబడ్డాడు. మరి 4 తరములు తను చూడగలిగాడంటే అది దేవుడిచ్చిన గొప్ప భాగ్యమేనండి, గొప్ప భాగ్యమే. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. అటువంటి గొప్ప భాగ్యాన్ని తను పొందుకోగలిగాడంటే కారణము దేవుని యందు తను కలిగి ఉన్న విధేయత, భయభక్తులు, ప్రార్థనా జీవితము, దేవుని పట్ల తనకున్న నిరీక్షణ, ఇవన్నీ కూడా అటువంటి గొప్ప భాగ్యాన్ని తను చూడగలిగిన విధానంలోనికి, అటువంటి అనుభవంలోనికి యోబుని నడిపించినాయి. చూడండి, అంతకు మించిన గొప్ప భాగ్యమే ఉందండి. తను ఆత్మీయంగా ధనవంతుడే ప్రియమైన వల్లరా. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన ధనవంతుడిగా ఉన్నాడు, ఆత్మ సంబంధమైన ధనాన్ని కూడా కలిగి ఉన్నాడు. కుటుంబ ప్రకారంగా కూడా తను ధనవంతుడే ప్రియమైన వల్లరా. అదే గొప్ప భాగ్యము. కావున మరి దేవునిలో ఎప్పుడైతే మనం చక్కగా స్థిరముగా, మరి యథార్థముగా, నీతిగా జీవిస్తామో అన్ని రకాల భాగ్యములు మనం పొందుకుంటాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.